ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, సమస్త కోరికలు నెరవేరాలి అని, ఉన్నతమైన స్థాయిలోకి మీరు అందరూ వెళ్ళాలని, ఐరారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మా గాయత్రి అమ్మవారిని ప్రార్థన చేస్తూ, అయితే ఈ 2026 సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ 2026 జనవరి నుండి 2026 డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టే కదా మనకు మొత్తం ఈ యొక్క జాతకం ఆధారపడుతుంది. అంచేత గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే గురుడు జనవరి అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా 1వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత కర్కాటకలో ప్రవేశం చేస్తాడు. ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటంటే కనుక గురుడు, శని, రాహువు, కేతు అనేటటువంటి లాంగ్ టర్మ్ కానీ మారవు. అంచేత ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువ మనం ఈ ఫలితాలు, సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి, అలాగే గురుడు ముఖ్యంగా మళ్ళా జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 30వ తారీఖు వరకు కూడా కర్కాటకంలో ఉండి తర్వాత సింహలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు. అలాగే శని ఏం చేస్తున్నాడు, శని ఎక్కడ ఉంటున్నాడంటే కనుక ఈ సంవత్సరం అంతా ఇంకా మీనంలోనే ఉంటాడు. ఈ సంవత్సరం మార్పు లేదు శనిలో. అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కుంభలో ఉంటాడు, తర్వాత మళ్ళీ తిరిగి మకరంలోకి ప్రవేశం చేస్తాడు. కేతు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహంలో ఉంటాడు, తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. మిగతా రవి కానీ లేకపోతే కుజుడు కానివన్నీ కూడా నెలకి 45 రోజులకి అలా మారిపోతూ ఉంటారు. చంద్రుడు అయితే 2.5 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఈ మార్పులు చేర్పులు ఈ రకంగా ఉన్న కారణం చేత, ఈ గోచార గ్రహగతుల కారణం చేత అసలు ద్వాదశ రాశుల వారికి కూడా నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ గ్రహస్థితిని పరిశీలించినట్లయితే కనుక వృషభ రాశి వారికి 2026 నూతన సంవత్సరం అంటే జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా శుభ పరిణామాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కాస్త ఉత్సాహంగానే ఉండే పరిస్థితి కనపడుతోంది. అయితే ఏ పని ప్రారంభం చేసినా కూడా తొందరగా ఆ పనులు మీకు పూర్తయ్యే పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా మీకు మనోధైర్యం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఏదైనా సాధించాలి అన్న తపన బాగా పెరుగుతుంది. ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. చేసేటటువంటి వృత్తి పట్ల కానీ వ్యాపారాల పట్ల కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి మిమ్మల్ని మీరు గొప్ప స్థాయికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయని చెప్పచ్చు. మీ కుటుంబంలో కానీ బయట కానీ మీ మాటకి విలువ బాగా పెరుగుతుంది, గౌరవం బాగా పెరుగుతుంది. అలాగే శారీరకపరమైనటువంటి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కూడా పెడతారు. ఇంట్లో శుభకార్యాలన్నీ కూడా చాలా ఘనంగా నిర్వహించబడతాయి. అలాగే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధ బాంధవ్యాలు కుదురుతాయని చెప్పచ్చు. భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ, ఆస్తులు కొనడం కానీ, బంగారం కొనడం కానీ ఎక్కువగా ప్రయత్నాలు చేసే అవకాశాలు, పెట్టుబడులు బాగా పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. శత్రుపీడ తగ్గుతుంది, రుణపీడ బాగా తగ్గుతుంది, అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి చక్కని పదవి అధికార యోగ్యతలు, నామినేటెడ్ పదవులు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ధన వృద్ధి అంటే డబ్బులు దాచుకునేటటువంటి ప్రయత్నాలు బాగా సఫలీకృతం అవుతాయి. గతంలో ఉన్నటువంటి ఆస్తులకి విలువలు చాలా బాగా పెరుగుతాయని చెప్పచ్చు. అస్తమాటు ఏదో ఒక రకమైన పుణ్యక్షేత్రాలు తిరగడానికి కూడా ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. నూతన ఆలయ దర్శనాలు, నూతన ఆలయ నిర్మాణాలకి సహకారాలు, మంచి పనులు చేయడము, దాన ధర్మాది కార్యక్రమాలు చేయడము, పుణ్య కార్యక్రమాలు, పూజలు, వ్రతాలు, నోముల్లో పాల్గొనడం లాంటివి ఎక్కువగా చేస్తారని చెప్పచ్చు. అయితే బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. డబ్బులు అడిగితే ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. దానివల్ల అనవసరమైన గొడవలు కనపడుతున్నాయి. లేదా సంఘంలో కొంచెం మీ మీద చెడ్డ పేరు, కీర్తి, గౌరవమర్యాద తగ్గించే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏ పని ప్రారంభం చేసినా సరే కొంచెం ఆలస్యంగా జరిగినా అనుకున్న పనులు అయితే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా మీకు పట్టుదల అయితే బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పచ్చు. సర్వజన ప్రియత్వం అంటే అందరూ మిమ్మల్ని ఇష్టపడాలనేటటువంటి తపన, కోరిక బాగా పెరుగుతాయి మీకు. అలాగే పుణ్య కార్యక్రమాలు, సత్కార్యక్రమాలు బాగా చేయగలుగుతారు. అలాగే బంధువులతో మాత్రం చిన్న చిన్న వైరాలు, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళా తిరిగి అన్యోన్యత కలుసుకునే అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి, బంధువర్గంతో చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా కూర్చుని మాట్లాడుకున్నట్లయితే మీకు సెటిల్ అవుతాయి. అయితే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొత్త వ్యక్తులు, మధ్య వ్యక్తులు లేదా కొన్ని రకాల అనుమానపాలోచనలు వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా, రిలేషన్ పాడవకుండా మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. విశేషంగా సుఖాన్ని అనుభవించడానికి, భోగాన్ని అనుభవించడానికి బాగా తాపత్రయపడతారని చెప్పచ్చు. అయితే
ఇష్టాన్న భోజనం, ఇష్టకరమైనటువంటి ఆహార పదార్థాలు తినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే కొంచెం బయట ఫుడ్లు అవాయిడ్ చేయండి. కల్తీ ఫుడ్లు ఎక్కువైపోతున్నాయి కాబట్టి వాటి వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆహార ప్రియత్వం బాగా పెరుగుతుంది, లౌల్యం బాగా పెరుగుతుంది చెప్పచ్చు. అయితే కొన్ని రకాల వ్యవహారాలు కానీ, లావాదేవీలు కానీ, ఒప్పందాలు కానీ, డాక్యుమెంట్స్ వ్యవహారాలు కానీ, రాతకోత వ్యవహారాలు కానీ, వీటిల్లో ఒడిదుడుకులు ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి అలాంటి వ్యవహారాల విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా కొనేటప్పుడు అదిని. ఇక ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఈ గ్రాహకతలు చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వపరమైనటువంటి అనుమతులన్నీ కూడా, అంటే ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నా, లేకపోతే ఏదైనా మీకు పర్మిషన్ రావాలనుకున్నా, వ్యాపారాలు ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్న అనుమతులు, అంటే ప్రభుత్వపరమైనటువంటి అనుమతులు ఏవైతే ఉంటాయో వాటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం కనపడుతుంది. కాబట్టి దానికి కొంచెం రికమెండేషన్ చేయించుకునే పరిస్థితి కనపడుతుంది, లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి కనపడుతుంది. అయితే కోర్టు కేసులు కానీ, పోలీసుల కేసులు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక స్వల్ప ధనం ఖర్చు పెట్టినట్లయితే వాటి నుంచి బయటపడే పరిస్థితులు కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అయితే ప్రయాణాల విషయంలో, దూర ప్రయాణాల విషయంలో, విదేశీ ప్రయాణాల విషయంలో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. అయితే విదేశాలు వెళ్ళడం ప్రస్తుత కాలంలో అనుకూలంగా కనపడలేదు. పూర్తి గోచారాలు చూసుకున్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. ధన వృద్ధి కనపడుతోంది, ధైర్యం కనపడుతోంది. మంచి మంచి వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు మాత్రం ఖచ్చితంగా కొనుగోలు చేయగలుగుతారు. అలాగే ఎవరైతే మిమ్మల్ని బాగా ప్రేమించే వ్యక్తులు ఉంటారో, లేదా ఇష్టపడే వ్యక్తులు ఉంటారో వాళ్ళతో కలవడం, ప్రేమించిన వాళ్ళతో వివాహ ప్రయత్నాలు చేయడం, ఇంట్లో వివాహానికి ఒప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయడం, స్త్రీలతో ఉండేటటువంటి సమస్యలు పురుషులకి, పురుషులతో ఉండే సమస్యలు స్త్రీలకి తగ్గడం, లేదా వ్యామోహాల వ్యవహార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే విశేష కీర్తి, గౌరవ మర్యాదల కోసం బాగా తాపత్రయపడతారు అని చెప్పచ్చు. అలాగే వస్తువుల పట్ల, వాహనాల పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. మానసిక ఆనందం కోసం, సంతోషం కోసం బాగా ప్రయత్నం చేస్తారు. అలాగే అనేక రకాల ప్రయాణాలు, ప్రాంతాలు తిరగడం, దూర ప్రయాణాలు చేయడం లాంటివి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. శుభకార్యాల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే ప్రేమించిన వ్యక్తులు వివాహం చేసుకోవడం కానీ, లేదా వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వడం కానీ, ఇష్టమైన వాళ్ళతో వివాహాలు కుదరడం కానీ జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే అనేక రకాల కొత్త టెక్నాలజీని అర్థం చేసుకోవడం, కొత్తగా మీ జీవితాన్ని మార్చుకోవడం, వ్యాపారాలు పెట్టడం, వ్యవహారాలు నడపడం మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మంచి వ్యక్తుల యొక్క సహవాసం మీ జీవితాన్ని మారుస్తుంది. ప్రయాణాల్లో కొంతమంది వ్యక్తులు మీకు పరిచయం అవ్వడం వల్ల, వాళ్ళతోటి మీ రిలేషన్ ప్రారంభం అవ్వడం వల్ల కూడా కొన్ని రకాల మీ జీవితాన్ని మార్చేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయని చెప్పచ్చు. విద్యార్థులకి అనుకూలమైన కాలంగా కనపడుతుందని చెప్పచ్చు. మంచి మంచి ర్యాంకులు పొందే అవకాశాలు, లేదా మంచి మంచి కాలేజీలు సీట్లు పొందే అవకాశాలు, లేదా ఉన్నతమైన విద్యల కోసం ప్రాకులాడడాలు, టెక్నాలజీ పట్ల ఆసక్తి పెరగడాలు, అలాగే ఎదురు చూసేటటువంటి అవకాశాలు పొందగలిగే అవకాశాలు, పురోగతి, అభివృద్ధి, అలాగే జ్ఞాపకశక్తి పెరిగే అవకాశాలు, పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి సౌకర్యవంతంగా ఉద్యోగ కార్యాలయాల్లో జీవితం నడుస్తుందని చెప్పచ్చు, వ్యవహారాలు నడుస్తాయని చెప్పచ్చు. కాస్త అధికారుల యొక్క గౌరవ మర్యాదలు పొందుతారని చెప్పచ్చు. అలాగే మీ మాటకు విలువ పెరగడంతో పాటుగా అద్భుతమైనటువంటి పరిణతి కనపడుతుంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ కోసం ప్రయత్నం అయితే గట్టిగా చేయొచ్చు. వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందులు కనపడుతూ ఉన్నా కూడా కొంచెం తత్తు జాగ్రత్తలు తీసుకుని చేసినట్లయితే వ్యాపారాల్లో నష్టాలన్నీ కూడా భర్తీ అవుతాయి. అయితే ఎవరికైనా సరే ఒకసారి జాతకంలో ఉండేటటువంటి లగ్న బలాలు కూడా ఆధారపడి ఉంటుంది జీవితంలో. ఈ లావాదేవీలు, వ్యవహారాలు, డబ్బుల విషయాలు, సమస్యలకి ఒకసారి జాతక పరిశీలన చేయించుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి జాతకంలో లగ్నాన్ని బట్టి పూర్తిగా మీ జాతకం ఆధారపడి ఉంటూ ఉంటుంది. చేత ఒకసారి జాతక పరిశీలన కూడా చేయించుకుని వ్యాపారస్తులు కానీ, మిగతా వాళ్ళు కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని, లేదా పరిహారాలు చేసుకుని ముందడుగు వేస్తూ ఉంటే బాగుంటూ ఉంటుంది. ఏదైనా వ్యాపారస్తులకి గతంతో పోల్చుకున్నట్లయితే నష్టాలు పడితే ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కార్మికులకు గుర్తింపు కనపడుతోందని చెప్పచ్చు, అభివృద్ధి కనపడుతోందని చెప్పచ్చు, డబ్బులు, జీతాలు పెరుగుతాయని చెప్పచ్చు. వ్యవసాయదానికి కొంచెం ఇబ్బందులు తగ్గి ఆర్థిక వృద్ధి కనపడుతోంది, లేదా మీరు అనుకున్నటువంటి స్థాయిలోకి ఎదుగుదల అయితే కనపడుతోంది. కవులకి, కళాకారులకి, సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి ప్రజాగౌరవం విపరీతంగా లభిస్తుందని చెప్పచ్చు. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. అలాగే మంచి అభివృద్ధితో పాటుగా మీరు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులన్నీ సక్సెస్ అవుతాయని చెప్పచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అవార్డులు, రివార్డులు పొందగలిగే అవకాశాలు కూడా కనపడతాయి. రాజకీయ నాయకులకి ప్రజాదరణ బాగా పెరుగుతుంది. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు కనపడుతోంది. రాజకీయపరమైనటువంటి చతురత పెరుగుతుంది. అనుకూలమైన కాలంగా వాతావరణంగానే కనపడుతోంది. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అక్కడ గుర్తింపులు కనపడుతున్నాయని చెప్పచ్చు, లేదా పర్మనెంట్ పరమైనటువంటి H1B వీసాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అవడంతో పాటుగా
చక్కని విదేశీ ఉద్యోగాల్లో రాణింపు కనపడుతోందని చెప్పొచ్చు. అయితే షేర్లోని వ్యవహారాల్లోనూ అంత లాభం కనపడటం లేదు, జాగ్రత్త. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా వృషభ రాశి వారు తీసుకోవాల్సినటువంటి పరిహారాలు లేదా జాగ్రత్తలు ఏమిటంటే కనుక, ముఖ్యంగా చంద్రుడికి, బుధుడికి, గురుడికి, రాహువుకి, కేతువుకి కూడా గ్రహాలు జపాలు చేయించుకోవడము, అలాగే లక్ష్మీ కుబేర హోమము, దుర్గా అగ్ని విష్ణు హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ పరిహారాలు చేయించుకోవాలని ఉద్దేశం మీకు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు. మా పీఠంలో బ్రాహ్మణతో మేము చేయిస్తాం, లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నాక మేము చేత చేయిస్తాం. ఇక మీకు కలిసి వచ్చేటటువంటి అదృష్ట సంఖ్య 6, అలాగే 1, తర్వాత 4 కూడా మీకు అదృష్ట సంఖ్యలుగా ఉండబోతున్నాయని చెప్పొచ్చు. కలిసి వచ్చేటటువంటి తారీఖులు 5వ తారీఖు, 8వ తారీఖు, 10, 18, 22, 26, అలాగే 29వ తారీఖు మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే వారాలు శుక్రవారము, అలాగే ఇంకొక వారం శనివారం కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. మీరు ధరించవలసిన రుద్రాక్ష పంచముఖి రుద్రాక్షను ధరించడం వల్ల మీకు చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా వృషభ రాశి వారు తీసుకోవాల్సినటువంటి పరిహారాలు లేదా జాగ్రత్తలు ఏమిటంటే కనుక, ముఖ్యంగా చంద్రుడికి, బుధుడికి, గురుడికి, రాహువుకి, కేతువుకి కూడా గ్రహాలు జపాలు చేయించుకోవడము, అలాగే లక్ష్మీ కుబేర హోమము, దుర్గా అగ్ని విష్ణు హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ పరిహారాలు చేయించుకోవాలని ఉద్దేశం మీకు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు. మా పీఠంలో బ్రాహ్మణతో మేము చేయిస్తాం, లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నాక మేము చేత చేయిస్తాం. ఇక మీకు కలిసి వచ్చేటటువంటి అదృష్ట సంఖ్య 6, అలాగే 1, తర్వాత 4 కూడా మీకు అదృష్ట సంఖ్యలుగా ఉండబోతున్నాయని చెప్పొచ్చు. కలిసి వచ్చేటటువంటి తారీఖులు 5వ తారీఖు, 8వ తారీఖు, 10, 18, 22, 26, అలాగే 29వ తారీఖు మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే వారాలు శుక్రవారము, అలాగే ఇంకొక వారం శనివారం కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. మీరు ధరించవలసిన రుద్రాక్ష పంచముఖి రుద్రాక్షను ధరించడం వల్ల మీకు చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలను చేయించడం కానీ, పరిహారాలను ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణులు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలను కూడా మా పీఠంలో ఉన్న బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు వీటికి సంబంధించిన వాటి కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా మీరు చదువుకోవచ్చు, మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. ఈ యంత్రం కావాలన్నా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రానికి జపాలు అవి చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాం. అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే నరదిష్టి, నరఘోష ఈ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక నరదోషం వల్ల కానీ, నరదిష్టి వల్ల కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, లేదా ఇంట్లో సమస్యలు, ఇలాగా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇంట్లో వాళ్ళు ఏదైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, ఇలాంటి గాళ్ళు సోకే అనే భయాలు రావడము, ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలో కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీకు పూర్తి జాతకం అంటే మీ రాశిని బట్టి మీ జీవితం ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకోవాలన్నట్లయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ కింద కామెంట్లో, వాట్సాప్లో కాదు కామెంట్లో, ఈ కింద వీడియో కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు లేదా మీ రాశి
మీరు రాసి పెట్టినా పర్వాలేదు. పెట్టి మీ వాట్సాప్ నంబర్ ఈ యొక్క కామెంట్‌లో పెట్టినట్లయితే కనుక, మీ పూర్తి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మేము పీడీఎఫ్ రూపంలో మీకు వాట్సాప్‌లో పంపించే ప్రయత్నం చేస్తాం. అదంతా మీరు చదువుకుని మీ జీవితం ఎలా ఉంటుంది, మీకున్న లక్షణాలన్నీ కూడా మీకు అందులో ఉంటాయి. చక్కగా మీ లైఫ్ లాంగ్ ఎలా ఉంటుందనే విషయం మీకు ఫ్రీగా పంపడం జరుగుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక, ఆ రకంగా మీరు కింద కామెంట్‌లో మాత్రం ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్‌లు అవి ఇవ్వండి అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. కింద కామెంట్ పెట్టండి. అలాగే ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.